అయితే మనకి ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసునామ సంవత్సరం. ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసిందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ విశ్వవాసునామ సంవత్సరం ఉందో, ఈ విశ్వవాసునామ సంవత్సరం అనేది ఈ ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం ఖచ్చితంగా కలిసి వచ్చేలా ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఆదాయం 5, వ్యాయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా కనిపిస్తుంటాయి. ఇది ఏంటంటే పంచాంగ శ్రావణ ప్రకారంగా ఈ యొక్క సంవత్సరంలో కనిపించేటువంటివి ఇవే ఫలితాలు అనుకోకండి అందరూ. కానీ ఇవేంటంటే కొన్ని రాసుల వారికి మాత్రమే, అంటే రాశిలో కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. దీనికి తగ్గట్టుగా గురుబలం కానివ్వండి, దీనికి తగ్గట్టుగా రవి బలం కానివ్వండి, మీ గోచార ప్రకారంగా ఎక్కువ ఉన్నట్లయితే దానికి శని కూడా చూసినట్లయితే కనుక, లేదా దానికి బుధుడు చూసినట్లయితే కనుక మీకు ఈ ప్రెడిక్షన్ ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేసి అనుకూలమైనటువంటి పరిహారాలు, అనుకూలమైనటువంటి పరీక్షన్స్ కూడా మీకు లభించాలి. కాబట్టి మీరు ఈ మాత్రం చూసుకోండి. అయితే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు 2025 సంవత్సరం ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళి అవుతుంది. అలానే మీకు లవ్ ఏమైనా ఉంటే గనక ఆ లవ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకొని పెళ్లి చేసుకునేటువంటి అదృష్టం కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి స్పష్టంగా పుష్కలంగా కనిపిస్తోంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మనము ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి వారికి మాస పరిహారాలు ఉంటాయి. ఈ మాస పరిహారాలు చేసుకోవడం ద్వారా రానున్నటువంటి సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం మొత్తం కూడా ధనుసు రాశి వారి మీద ఉన్నదా అనుకోవచ్చు. అయితే మనకి ఈ యొక్క ధనుసు రాశి వారికి డాక్టర్గా ఎవరైనా చదివి ఉంటే గనక వారికి అన్ని రకాల ఇబ్బందులు పోయేసి వాళ్ళు హాస్పిటల్ పెట్టుకునేలా ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్ కానీ మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వాళ్ళకి ఎంత అదృష్టం వచ్చేలా ఉంది. కాబట్టి ఈ జూన్ మాసం లోపల అదృష్టం కానీ క్లినిక్ అని పెట్టుకునే అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మార ప్రయత్నం చేయండి. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 మాసాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం. పెళ్ళయి ఉన్నటువంటి పురుషుడికి ఎవరైనా ఉంటే గనక అత్తవారి సొమ్ము తినగలేటువంటి అదృష్టం, అలానే పెళ్ళైనటువంటి స్త్రీ ఎవరైనా ఉంటే వాళ్ళకి అమ్మ వాళ్ళ ఇంటి ఆస్తి తినగలేటువంటి అదృష్టం కూడా కనపడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళ పేరు మీద వీళ్ళనమ్మ రాయడం, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒక ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి ఆస్తులు వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం లాంటివి వాళ్ళ పూర్వీకులు చేసేదానికి ఎక్కువ కనిపిస్తా ఉంది. ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకోని అదృష్టం మ్యూచువల్స్ లో కానివ్వండి, షేర్స్ లో కానివ్వండి, డబ్బు రావడం కానివ్వండి, ఎప్పుడో పెట్టి వదిలేసినటువంటి ఏవైతే పెట్టుబడులు ఉంటాయో అవన్నీ లాభాదాయకంగా కనిపించేలా ఉంటాయి. కాబట్టి ఈ మాసాల్లో ప్రయత్నం చేయండి. అలానే మనకి అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఏవైతే 4 మాసాలు ఉన్నాయో ఈ 4 మాసాల్లో కూడా మీకు విదేశానికి ప్రయత్నం చేసేవారు ఖచ్చితంగా చేయొచ్చు. జాబులో వెసులుబాటు కనిపిస్తూ ఉంది. జాబులో మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటే కూడా వాటి నుంచి కూడా ఇబ్బందులు తొలగిపోయేసి కొంతమేర మీకు వెసులుబాటు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ మాస పరిహారాలు కూడా చేసుకున్నట్టయితే మీకు బాగుంటుంది. అయితే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం వరకు కూడా మనకి యుగాది రావడానికి మార్చిలో వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వస్తుంది యుగాది. అందువలన
మీకు మార్చి వరకు కూడా 2020 సంవత్సరం 2026 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా ఈ 3 నెలలు మీకు దైవారాధనలో ఉంటూ యోగా లాంటివి ఏదైనా నేర్చుకున్నట్లయితే గనక మీకు బ్లడ్ కి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాటి నుంచి మీకు రుమ్మతులు వచ్చేసి వాటి నుంచి మీకు కొంతమేర శాంతి కలిగేలా ఉంది కాబట్టి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ తీసుకోకుండా యోగా లాంటి ఆసనాలు వేసుకోవటం, యోగా లాంటి క్లాసుల్లో చేరుకోవటం, యోగా ప్లాన్ హీలింగ్ ఇలాంటివి చేసుకోవడం ద్వారా మీకు కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అదృష్టవంతులయ్యేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ యొక్క 5 నెలల్లో మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. ఫుడ్ కోర్ట్స్, టీ షాప్స్ లాంటివి వ్యాపారాలు బాగుంటాయి. గోల్డ్ షాప్స్ లాంటివి కూడా వ్యాపారాలు బాగుంటాయి. బుక్ స్టోర్ లాంటివి కూడా ధనుసు రాశి వారికి చాలా బాగుంటాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఈ యొక్క చిన్న పరిహారం కూడా మీకోసం. అయితే మనకి ఈ ఉగాది నుంచి ఏదైతే మనకి అనుకున్నట్టుగానే విశ్వవాసునామ సంవత్సరంలో ఏదైతే ఉందో ఈ విశ్వవాసునామ సంవత్సరంలో ఈ పరిహారాలు చేసినట్లయితే గనక అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేసి ఈ యొక్క ఉగాది నుంచి రానున్నటువంటి 2026 ఉగాది వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు మీరు పాటించినట్లయితే గనక ఖచ్చితంగా మీకు అదృష్టం వరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ నీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, నీటి వల్ల వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ఈ రాశి వారికి పరిహారం. అయితే ఏమిటంటే మీకు ఎక్కడైనా పేదలు కనిపిస్తే కూడా ఆ పేదలకి 10 మందికి అన్నం పెట్టడం, ప్రతి మాసంలో కూడా 12 మాసాలు ఉగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా ప్రతి మాసంలో అమావాస్య ముందు లేదా పౌర్ణమి ముందు గనక మినిమం ఒక 10 మందికి భోజనం పెట్టగలిగితే గనక మీకు ఈ రాశిలో ఉన్నటువంటిది ఏదైతే లోపాలు ఉన్నాయో మీ యొక్క గ్రహచార ప్రకారంగా గ్రహరీత్యా ప్రకారంగా మీ యొక్క స్థానంలో ఏదైతే ఈ లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల నుంచి వెడబాటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరూ కూడా చక్కదిద్దుకునేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి రానున్నటువంటి యుగాది వరకు కూడా మీరు 10 మందికి భోజనం ప్రతి మాసంలో పెట్టినట్టయితే గనక ఖచ్చితంగా మీకు మంచి అదృష్టం రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీకు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో ఈ ఆకుకూరలు గనక మీరు ఈ ఆవులకి పెట్టినట్లయితే ప్రతి బుధవారం కానీ లేదా గురువారం కానీ ఆవులకి పెట్టినట్టయితే గనక మీకు ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అదృష్టం అంతా మీ వరకు వస్తుంది. అలానే మీకు ఈ రాశిలో ఎవరికైనా సరే ఇబ్బందులు ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఈ ఆర్థిక స్థితిగతులు ఉంటే కూడా మీరు ఏదైతే మనకి సముద్రపు గవ్వలను దొరుకుతాయి ఈ సముద్రపు గవ్వలు కానీ లేదా లక్ష్మీ గవ్వలు కానీ సాలగ్రామంలో ఉంటాయి. ఈ సాలగ్రామం కానీ ఏదైనా ఆలయంలో మీరు సమర్పించినట్లయితే ఆలయంలో గనక అమ్మవారి ఆలయంలో గనక ఈ లక్ష్మీ గవ్వలు సాలగ్రామములు లేదా సముద్రపు గవ్వలు ఒక 5 తీసుకొని ఈ గవ్వల్ని అమ్మవారి దగ్గర పెట్టేసి కుంకుమ అర్చన చేయించి ఆ గవ్వలు తీసుకొచ్చుకొని మన ఇంట్లో ఏదైతే పూజా మందిరం ఉందో అక్కడ పెట్టుకొని పూజించుకున్నట్లయితే గనక ప్రతిరోజు కూడా సాంబ్రాణి లేదా గుగ్గిలిమితో పొగవేస్తే ఆ గవ్వలకు గనక మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలానే వాస్తు ప్రకారంగా ఏమైనా దోషాలుంటే కూడా ఈ యొక్క యుగాది నుంచి మన ఈ ద్వాదశ రాశులు అందరికీ కాకుండా ప్రత్యేకించి మీ రాశి వారికి అయితే ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది. అలానే మీకు ఇదొక్కటే కాకుండా మరొక రెమెడీ కూడా ఏంటంటే మీరు ఏదైతే పాలు ఉంటాయో గేదె ఆవు ఈ పాలు ఏవైతే ఉంటాయో ఈ పాలతో పాటు అంజీరు అక్రోటు బాదం కిస్మిస్ ఈ 4ని కనుక పౌడర్ చేసుకొని ఆ పాలలో కలిపేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేదా కుమారస్వామికి కానీ లేదా నాగపడిగలు మానసదేవి అమ్మవారు లేదా మీకు దగ్గరలో దక్షిణామూర్తి ఆలయం ఉంటే కనుక అక్కడైనా సరే మీరు అభిషేకం చేసినా లేదా శివాలయాల్లో సాయం సంధి వేళలో కనుక మీ ప్రాంతాల్లో ఎక్కడైనా అభిషేకం చేసేవారు ఉంటే కనుక అక్కడ కూడా అభిషేకం చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ మేర ఈ రెమెడీస్ అన్నీ కూడా చేసుకొని మీ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా అదృష్టవంతుల వారిని కోరుకుంటా